ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలనిత్తును. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. సహోదరి సహోదరులారా, యూదా ప్రజలకు గొప్ప హెచ్చరిక మరియు నిరీక్షణ సందేశాన్ని అందించిన ప్రవక్త యోవేలు. యోవేలు పుస్తకం పశ్చాత్తాపం, దేవుని ఆశీర్వాదం మరియు ఆయన రాకడి యొక్క అంశాలను గురించి తెలియజేస్తుంది. ఈ వాక్యం సమృద్ధి మరియు సంతృప్తికరమైన వాగ్దానంతో ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను శిక్షించి దిద్దుబాటు చేయవలసి వస్తుంది. అయితే వారు తప్పుదిద్దుకున్న తర్వాత వారిపై తన ఆశీర్వాదాలు కురిపిస్తాడు. వారు కోల్పోయిన సమస్తము వారికి అనుగ్రహిస్తాడు. అవి వారు అనుభవించిన బాధలు, కష్టాల వల్ల కలిగిన నష్టాన్ని రూపుమాపేవిగా ఉంటాయి. దేవుడు తన ప్రజలతో ఈ విధంగా అంటున్నాడు, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును మీకు పంపించెదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా, భయపడకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, క్రొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును అని. ప్రియులారా, నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు. యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలె కనబడకపోవుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కొన్నిసార్లు నీ ప్రజలను నీవు శిక్షించి దిద్దుబాటు చేయవలసి వస్తుందని, అయితే వారు తప్పుదిద్దుకున్న తర్వాత వారిపై నీ ఆశీర్వాదాలు కురిపిస్తావని, వారు కోల్పోయిన సమస్తమును వారికి అనుగ్రహిస్తావని, నీ జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ యందు విశ్వాసముంచి విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి యేసుక్రీస్తు ద్వారా నీతో సమాధానము కలిగి ఉండుటకు సహాయము దయచేయమని, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడే వారంగా మేముండుటకు కృపచూపమని, నీ నీతిని బట్టి తొలకరి వర్షమును, కడవరి వర్షమును నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.